హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిన్న షిరిడి వెళ్ళడం జరిగింది. షిరిడిలో నేను దర్శించిన ప్రదేశాలని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనకి రోడ్డు మీద కనిపించే శ్రీ సాయి పాల్కి ఉద్యాన్. ఇక్కడ సాయిబాబా స్టాచ్యూ చాలా అందంగా ఉంటుంది. సాయిబాబా నిజంగా నీరు పోస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. సాయిబాబా మందిరంలోకి ఫోటోగ్రాఫ్ ఎలవలేదు కాబట్టి బయట నుంచే సాయిబాబా యొక్క దివ్యమైన మందిరం యొక్క గోపురాన్ని చూపిస్తున్నాను. ఇది సాయిబాబా సమాధి అయిన 100 సంవత్సరాల తర్వాత జ్ఞాపకంగా దీన్ని నిర్మించడం జరిగింది సంస్థాన్ వారు. ద్వారకామాయి. ఇక్కడ సాయిబాబా భౌతికంగా ఉన్నంతకాలం కూడా 70-75 సంవత్సరాలు ఇక్కడే ఉండడం జరిగింది. మనం కూడా ఇక్కడ లోపలికి వెళ్ళి కూర్చుంటే సాయి సన్నిధిలో ఉన్నట్టే మనకి అనుభూతి కలుగుతుంది. ఎంతోమంది భక్తులకు కష్టాలు తీర్చడమే కాకుండా చాలామంది మోక్షాన్ని కూడా ప్రసాదించిన ప్రదేశం ఇది. ఇక చావడి అన్నది సాయిబాబా రోజు విడిచి రోజు ఇక్కడ రాత్రిపూట విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి 2 నిమిషాలు కూర్చుంటే సాయిబాబా సన్నిధిలో ఉన్నట్టుగా మనకు ఒక వైబ్రేషన్స్ అనుభూతి కలుగుతుంది. ఇక బయటకు వచ్చాక ఈ మర్రి చెట్టు కింద చోటే బాబా తపోభూమి అని ఉంది. ఈయన కూడా సాయిబాబా యొక్క భక్తుల్లో ఒకరు. దాని పక్కనే ఖండోబాలయము. సాయిబాబా రెండోసారి షిరిడి వచ్చినప్పుడు మొదట దిగిన ప్రదేశం ఇదే. ఆయన చాలా ఇష్టమైన మందిరం కూడా. థ్యాంక్ యూ.